స్వాగతం సుస్వాగతం టీ షాట్ వారికి స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన నర్సరీ యజమాని మన సగునాకర్ గారికి నమస్కారం అండి. సగునాకర్ గారు, ఈరోజు మా పిలుపును మన్నించి తమరు ఈ నర్సరీ పెంపకము రైతుల ఉపయోగాల గురించి విచ్చేసినందుకు మరొకసారి మీకు స్వాగతం అండి. మరి సగునాకర్ గారు, మీరు నర్సరీ పెంచుతున్నారు కదా, గత ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారండి? ఒక 15 సంవత్సరాలు అవుతుంది సార్. ఎక్కడ మీది? సంగారెడ్డి దగ్గర పెద్దాపూర్ విలేజ్ అని సదాశివపేట మండల్ సార్. సుధా ట్రైజం నర్సరీ. ఓకే, సుధా ట్రైజం. అప్పుడు స్టార్టింగ్లో ఏమేమి మొక్కలు పెంచేవారు? మేము ఫస్ట్ స్టార్టింగ్ అయితే మామిడి పెంచేవాళ్ళం సార్. మేము పిక్కలు తీసుకొచ్చి ఒక 2-3 వేలు పిక్కలు తీసుకొచ్చి ఏరుకొచ్చి నారు పోసుకొని పిక్క తయారు చేసుకొని బ్యాగ్స్లో పీల్ చేసి నింపేటోళ్ళం మేము. అప్పుడు డైరెక్ట్ భూమిలో ఫస్ట్ పోసి. ఏ రకంగా అంటు కట్టేటోళ్ళు? మీకు మదర్ బ్లాక్ ఉందా? ఉంది సార్. ఏ రకం అంటు కట్టేటోళ్ళు? మేము బేనిషాన్ బాగా నడిచేది సార్. బెంగన్పల్లి అనేది బేనిషాన్ బాగా నడిచేది. తర్వాత కొద్ది రోజుల తర్వాత దసేరు వచ్చింది, కొద్ది రోజుల తర్వాత మల్లిక వచ్చింది, హిమాయత్ వచ్చింది. అంటే ఇయర్కు రకాలు ఫుడ్ రీసెర్చ్ సెంటర్ మాకు దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు కొత్త రకాలు ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తల్లి చెట్లు తీసుకొచ్చి నాటుకొని మేము అంట్లు తయారు చేసుకొని మేము తయారు చేస్తున్నాం సార్. ఇప్పుడు మీరు నర్సరీ 15 సంవత్సరాల నుంచి చేస్తారు. సంవత్సరానికి మీ ఎదుగుదల ఉంటుంది. అవును సార్, ఉంటుంది. మరి మీరు ఈ నర్సరీ పైన ఒక మామిడి అంటున్నారా, ఇంకేమైనా ఉన్నాయా? మామిడి పాటు జామ చేస్తున్నాం సార్. జామ చేస్తున్నాము, నిమ్మ చేస్తున్నాము. మరి నియమ నిబంధనలు పాటిస్తున్నారా? పాటిస్తున్నాము. మేము ఆల్రెడీ ట్రైజం కదా సార్, మేము ట్రైజం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళం. ఎఫ్ఆర్ఎస్లా మేము లైసెన్స్, హార్టికల్చర్ నుంచి లైసెన్స్ తీసుకొని ఆ లైసెన్స్ ప్రకారమే మేము ఆ కండిషన్ ప్రకారమే మొక్కలు తయారు చేసి రైతులకు ఇస్తున్నాం సార్. నాణ్యమైన మొక్కలు ఇస్తున్నాం రిజిస్ట్రేషన్ ప్రకారం. ఆ కండిషన్ వివరాలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్. ఇన్ని ఆకులు, ఇన్ని ఫ్లెషెస్ ఉన్నాయి సార్. ఈ మొక్క సైజ్ ఇంత ఉండాలి, అంటు కట్టినాక ఎన్ని నెలలకు అమ్ముతారు మీరు? మేము 6 months నుంచి 9 months వరకు చిన్న మొక్కలు ఇష్టముండి తీసుకునే రైతులకు అవ్విస్తాము. లేదు కొందరు రైతులు మా దగ్గర చేయడానికి ఇబ్బంది ఉంది అన్న వారికి సంవత్సరంన్నర మొక్క 9x11 బ్యాగ్ల తయారు చేసి ఇస్తాం సార్. రైతు ఇష్టమైన మొక్కలు మీరు అన్నది కరెక్టే, కానీ మీరు ఇవ్వవలసిన వయసు మొక్క ఎంత? 1 year 9 months ఇవ్వాలి సార్. యాక్చువల్గా ముదిరిన మొక్కలు రైతుకి మంచిగా 3 స్టెప్పులు ఉన్న మొక్క, 3-4 స్టెప్పులు ఉన్నాయి, ముదురాకులు ఉన్నాయి. జనరల్ గా నాటుకోవడానికి ఎప్పుడు ఇస్తారు మీరు? మేము నాటుకోవడానికి 9 నెలలు ఇస్తాం. అదే జూన్ జూలైలో ఇస్తాం. జూన్ జూలై నుంచి డిసెంబర్ వరకు తీసుకుపోతుంటారు సార్. వాతావరణాన్ని బట్టి ఒక్కొక్కసారి వాతావరణం క్లైమేట్ వర్షాలు జూన్లో తొందరగా రాకుంటే లేట్ వచ్చింది అనుకో డిసెంబర్ వరకు నాటుకుంటారు సార్. ఎందుకంటే ఇప్పుడు డ్రిప్ అట్లాంటివి వచ్చినాయి కదా. వెనకటికేమో వర్షంతోనే పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు అట్లా లేదు కదా సార్. బోర్ బావులు ఉన్నాయి కదా, డ్రిప్ సాయంతో ఇప్పుడు మీరు అమ్ముతున్నారు కదా మొక్కలు సార్. ప్రతి సంవత్సరం రాను పెరుగుతుంది కదా డిమాండ్. అవును సార్. ఒక మన రాష్ట్రంలో అమ్ముతారా, ఇతర రాష్ట్రాల్లో? అన్ని రాష్ట్రాల వల్ల సార్. అన్ని రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలు? ఒక 10 రాష్ట్రాలు ఉన్నాయి సార్. 10 రాష్ట్రాలకు పంపిస్తారు? అవును సార్. ఇంకా మేము అందేయగలుగుతలేము. వాళ్ళు అంటే మాకు గవర్నమెంట్ ఒక్కొక్క స్టేట్లో ఒక తీరు ఉంటుంది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ మాకు ఇప్పటివరకు లింక్స్ ఉన్న గవర్నమెంట్తోనే బిజినెస్ చేస్తున్నాం. అందాదా ఏ రాష్ట్రాలు? తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. డిమాండ్ ఉంది సార్. మీరు డిమాండ్ మీట్ కాలేకపోతున్నారు? లేదు సార్. అయితే అందాదా మన సంగారెడ్డి చుట్టుపక్కల ఎన్ని నర్సరీలు ఉంటాయండి? ఒక 200 నర్సరీలు ఉంటాయి సార్. 200 నర్సరీలు? అవును సార్. అన్ని కూడా సప్లై చేస్తున్నా కూడా ఇంకా డిమాండ్ మీట్ కాలేకపోతుంది సార్. అంటే మా దగ్గర ఒక 10 మంది ఈ సంవత్సరం అంట్లు కట్టు నేర్చుకుని అనుకో, నెక్స్ట్ ఇయర్ ఇంకో నర్సరీ ఎక్కువ అవుతుంది కదా. వాళ్ళు మేము ట్రైనింగ్ ఇచ్చి చేసుకోమని చెప్పి మేము అంట్లు కట్టడం నేర్పుతున్నాం. వాళ్ళకు నేర్పి అరే ఏం ఉద్యోగం అనేది ఏముంది, మన దాంట్లో గిట్ట ఉద్యోగం ఉంది కదా, మనం ఉద్యానవనంలో నర్సరీలు చేస్తే మనకి గిట్ట లాభం ఉంటుంది కదా అని చెప్పి మేము ఆ రకంగా కొందరికి ట్రైనింగ్ ఇచ్చుకుంటా నర్సరీలు పెట్టిస్తున్నాం సార్. కొత్త వాళ్ళని గిట్ట. ఇప్పుడు ఈ నర్సరీతో మొక్కలు అమ్ముతారు మీరు? అవును సార్. మొక్కలతో పాటు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల
ఆ గుంతలు తీసి వాళ్ళు ఏ విధంగా నాటుకోవాలి ఇవన్నీ కూడా అన్నీ చెప్తున్నారు. చూపిస్తున్నాం సార్. కంప్లీట్గా మేము కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్నాము. కొందరి అట్లా 10th ఇంటర్ చదువుకున్న పిల్లలకు కొందరికి అట్లా ఉపాధి కలుస్తుందని అట్లా గిట్ట కొందరికి నేర్పి మేము ఈ రకంగా చేసుకోండి, మా దగ్గరనే మొక్కలు కొనండి, మీకు ఏదన్నా ఇబ్బందికరంగా అనిపిస్తే దాని గురించి ఏమన్నా తెలియకుంటే మేము వచ్చి చూపిస్తామని చెప్పి వాళ్ళ గిట్ట టీములుగా తయారు చేస్తాం. మరి ఈ నర్సరీ ఉత్పత్తి ఉంది కదా సార్ దాని యొక్క కాన్సెప్ట్ అంటే భావన ఏంటి? భావన అంటే ఇప్పుడు అందరికి మంచి ఫలాలు, మంచి తినడంలో అనుకూలమైన వాతావరణం. అనుకూల వాతావరణము, మా ఏరియా మంచిగా ఉంది, ఆ, మాకు క్లైమేట్ గిట్ట బాగుంటుంది కాబట్టి నీళ్ళ వసతి బాగుంది, మా పొలాలు మంచి, ఆ రకంగా మా దగ్గర గ్రోత్ అంటే అనుకూలమైన వాతావరణంలో నాణ్యమైన మొక్కలు మొక్కలను తయారు పెంచి చేస్తున్నాం. పొలంలో నాటుకునేటట్టు తయారు చేసి పెడతారు. చేస్తున్నాం సార్. ప్లస్ అంటు కోసం కూడా పెట్టుకోవడానికి రూట్ స్టాక్ కానీ లూజ్ స్టాక్ మేమే తయారు చేస్తాం కదా సార్. మీరు తయారు చేస్తారు. ఎవరైనా రైతులు ఇష్టం ఉండి మా దగ్గర లూజ్ స్టాక్ తయారు చేసి మా దగ్గర కట్టి ఇవ్వమంటే కూడా అట్లా కూడా సర్వీస్ చేస్తాం. ఒక మామిడి జామ కూడా అట్లాగే జామ చేస్తారు. లేరింగ్ సార్, లేరింగ్ చేస్తారు. లేరింగ్ అది కూడా ఎట్లా ఉంది డిమాండ్? బాగుంది సార్. ఈ మధ్యన బాగానే జామ పండ్లు బాగానే అడుగుతారు సార్. ఆహా. మరి మీరు ప్రధాన క్షేత్రంలో పెంచేసి వాటిని మొక్కల్ని మీరు సరఫరా చేస్తారు సరఫరా చేస్తాం సార్. అంతేనా? అంతే సార్. మరి ఈ నర్సరీలు ఎన్ని రకాలు ఉంటాయి? అంటే నర్సరీలు అంటే పండ్లే కాకుండా అంటే రిటైల్ నర్సరీ, రిటైల్ నర్సరీ, హోల్సేల్ హోల్సేల్ నర్సరీ, అవును సార్. అట్లా అంటే చిన్న రైతులు ప్రైవేట్ నర్సరీలు, అవును సార్. చిన్న రైతుల నర్సరీలు ఇవన్నీ ఉంటాయి కదా. ఉంటాయి సార్. అంటే ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు చిన్న రైతులు సార్, వాళ్ళు అమ్ముకోవడానికి రాకుంటుంటే వాళ్ళతో నాణ్యమైన మొక్కలు ఉంటే మాకు అవి కరెక్ట్ ఉన్నాయి మొక్కలు అని అనుకుంటే మేము తీసుకుంటాం సార్. మేము తీసుకొని వేరే స్టేట్లో, మేము లైసెన్స్ హోల్డర్ కదా సార్, మేము వేరే స్టేట్లకు మేము తీసుకొని కరెక్ట్ నాణ్యత ఉంటే తీసుకొని సప్లై చేస్తాం సార్. ఇప్పుడు మీ దగ్గర మామిడి జామ ఉందంటారు సార్ మరి తతిమ మొక్కలు కూడా సరఫరా చేస్తారా మీరు? సరఫరా చేస్తాం, కానీ మేము ఇప్పుడు కొన్ని ఏరియాలో ఇప్పుడు కడియం ఉంది సార్, కడియంలో అవి దొరుకుతాయి. రైల్వే కోడ్ నుండి బత్తాయికి వెళ్ళి తెస్తాము, ఒక్కొక్క కలకత్తా ఉంది సపోటా తెస్తాము. ఇట్లా ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి ఎక్కడ ఏ పండ్ల మొక్కలు దొరికితే అవి తెచ్చి మేము, అంటే ప్రతి రైతు మామిడి ఒకటే పెట్టుకోడు కదా సార్, 10 రకాలు పెట్టుకుంటాడు కాబట్టి మేము మిగతా మొక్కలు మాత్రం బయటికి వెళ్ళి తెచ్చుకొని అవసరమైన మొక్కలు అన్ని ఇవ్వగలగాలి అనేది మీ ఉద్దేశం. అంతే సార్. అది కూడా కరెక్ట్. రైతుకు అన్ని మొక్కలు ఒక్కొక్క మొక్క ఒక దగ్గర కొనలేడు కదా సార్. కిరాణం షాప్ పోతే అన్ని సామాన్లు ఎట్లా సామాన్లు తీసుకుంటాడు, ఇక్కడ కూడా అన్ని మొక్కలు దొరికేటట్టు మీరు అందుబాటులో ఉంచుతున్నాం సార్. అట్లా అన్ని కొంటున్నారు కదా? కొంటున్నారు సార్, ఏ మొక్క అయినా కొంటున్నారు సార్. అవకాడు కానీ ఏదైనా కొత్త రకం ఏది వస్తే అది మేము తప్పకుండా తెస్తాం సార్. అవకాడో కూడా అమ్ముతున్నారా? అమ్ముతున్నాం సార్. మరి ఇప్పుడు నర్సరీ అంటున్నాం కదా, సార్. మనము నర్సరీని ఎలా పెంచుతున్నారు మీరు? ఒక ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లో పెంచుతున్నారా? ఒక మంచి వాతావరణంలో మంచి పెంచుతున్నారా? వాతావరణం పెంచుతున్నాం సార్. మేము మంచి అన్ని విధాలుగా చూసు, పురుగులు చెదలు ఏది రాకుండా భూమి ఫస్ట్ మేము పిక్కలు వేయడానికి మంచి సారవంతంగా భూమి చేసుకొని ఎలాంటి రోగాలు లేకుండా మందులు అవన్నీ కొట్టి మంచి కల్టివేట్ చేసి నారు తయారు చేస్తాం సార్ మేము. ఇప్పుడు ఈ సయాన్ తీసుకుంటారు కదా మదర్ బ్లాక్ నుంచి, అవును సార్. ఆ సయాన్ తీసుకునేది మరి పీల కొమ్మలు కాకుండా బలమైన చెట్లతో లేదు మదర్ సార్, మేము 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు మొక్కలకే తీసుకుంటాం సార్. ఎందుకంటే మేము అట్లా మాకు నచ్చిన, ఇప్పుడు మేము ఒక రైతుకు పెట్టిస్తాం కదా, ఆ రైతు తప్పకుండా ప్రతి సంవత్సరం కట్ చేయవలసి వస్తుంది, పూర్ణింగ్ చేయవలసి వస్తుంది. ఆ మొక్కలు మాకు ఏవైతే పనికి వస్తాయో రైతుకు హెల్ప్ చేస్తున్నాం, మళ్ళీ మేము ఆ మొక్కలు తెచ్చుకుంటాం. రైతుకు ఇంతో అంత డబ్బులు ప్రూనింగ్ మీరు చేస్తారు? మేమే చేస్తాం సార్, రైతు తోటలు మేమే చేస్తాం. వాళ్ళకి పంట వచ్చేంత ఎప్పుడు చేస్తారు ప్రూనింగ్? సార్ ఆగస్టులో సార్. ఇంకా ముందు చేయాలి కదా? ముందు చేయాలి, కానీ మీకు అంట్లు తయారు కావడానికి ఆ టైంలోనే అంటు తయారవుతుంది సార్. అది ప్రూనింగ్ చేయడానికి ముందు కట్ చేస్తే మళ్ళా గ్రోత్ రాదు. ముందు ప్రూనింగ్ చేస్తే కొమ్మలు వస్తాయి కదా, వస్తాయి కానీ అవి పనికి రావు కదా సయాన్ తర్వాత వస్తాయి కదా, వాళ్ళకి పూత వస్తుంది అప్పుడు ఆ టైంలో సార్. వర్షాలలో కట్ చేస్తే మనం కట్ చేసిన దగ్గర వర్షాలు పడి మొక్క ఖరాబ్ అవుతుంది సార్. అట్లానా? సరే, ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రూనింగ్, సయాను, మరి అంటుకట్టే విధానం ఉంది కదా, మీరు అంటుకట్టేది ఇప్పుడు ఈ మ్యాంగో స్టోన్స్ మీరు జనరల్గా మేలో పోస్తారా? అవును సార్, మేలో పోసి దాని వయసు ఎంత ఉండాలి? రూట్ స్టాక్ వయసు 45 రోజులు సార్. 45 రోజులు వచ్చినాక దాని యొక్క రూట్ స్టాక్ని అంటు కడతారు. ఎక్కడ సయాన్ తీసుకొచ్చి కడతారు. మరి ఎప్పటిదాకా కడతారు? మేము 3 నెలలు కడతాం సార్. 3 నెలలు అంటే సెప్టెంబర్ ఎండింగ్ దాకా. మరి చలి స్టార్ట్ అయితే రాదుగా? వస్తుంది సార్. మేము
కడతాము బాగా నీట్గా అంటే సెప్టెంబర్ అయినాక చలి స్టార్ట్ అయింది కదా. పర్సెంటేజ్ తగ్గుతుంది కానీ అంటూ రాదనేది లేదు సార్. మరి మీకు రేటు కలిసి రాదుగా పర్సెంట్ కలిసి రాదు సక్సెస్ అంటే మేము మొత్తం ఒకటే ఇప్పుడు ఓ 10,000 తయారు చేస్తే 10,000 ఒకటే రోజు కట్టడం కాదు కదా సార్. మనిషికి ఎంత కడతాం సార్? 300 400 కడతాం కదా, రోజులే పడుతుంది కానీ ఈ ఒకటే రోజులో కంపెనీ ప్రొడక్షన్ కాదు. చలికాలం సక్సెస్ తక్కువ అవుతుంది కదా, తక్కువ వస్తుంది. మరి తక్కువ వస్తుందంటే మీకు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ పడదు. పడుతుంది కానీ మరి ఏం చేయలేము సార్, అంట్లు ఒకటేసారి తయారు చేయగలగలేము కదా, మిషన్ కాదు కదా. మరి ఎప్పుడు దాకా కడతారు అంట్లు అట్లా? కడతాం సార్, డిసెంబర్ వరకు గిట్ట కడతాం. డిసెంబర్ ఇంకా చలి ఎక్కువ కదా. వస్తుంది సార్, గ్రాఫ్టింగ్ వస్తుంది. మా ఏరియా బాగా వస్తుంది సార్. అంటే మీరు నా సలహా ఏంటంటే మీరు సెప్టెంబర్ అక్టోబర్ 15 కల్లా బంద్ చేసుకుంటే మీకు సక్సెస్ బాగా వస్తుంది. కానీ అప్పటి వరకు అంట్లు కట్టుడు కావు కదా సార్ మొత్తం. మరి పుల్లలు దొరకవు కదా. ఇప్పుడు ముదురు కొమ్మలు వస్తే కొమ్మలు కొడతా ఎట్లా చేస్తామంటే అప్పుడు 1 నుంచి 3 years అట్లా ఉంటాయి కదా సార్. కాతగాయని కాతగాయని కదా సార్, కాత కాచటే కానీ ఒక 2 సంవత్సరాల దాకా మేము పూత రానియం కదా. ఆ పూత ఈడ్చేస్తాం కదా, ఆ చిన్న మొక్కల అంట్లు తీసుకొస్తాం మేము. ఏ కొమ్మ గిట్ట కొమ్మ ఖరాబ్ చేయము, ప్రతి ఒక్క పూర్ణింగ్ చేసి అక్కడ నుంచి పుల్లలు తెచ్చుకుంటాం. అంటే గుత్తం మాట్లాడుకుంటారా మీరు ఆ తోటలు? లేదు సార్, వాళ్ళకు మేము సర్వీస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మేము కాంట్రాక్ట్ తో చేస్తాము. 3 సంవత్సరాలు మాకే ఉంటుంది. వాళ్ళని మొక్క ఏ రకంగా తయారు చేయాలని వాళ్ళకి తెలియదు కదా సార్. చెత్తిరి తీరు నీట్గా చుట్టూ కట్ చేసుకొని ఏ టైంలో గ్రోత్ వస్తే ఆ టైంలో కట్ చేస్తాం మేము. ఈ రోజు ఆ రోజు అనేది ఏం లేదు సార్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మామిడి యొక్క డిమాండ్ బాగానే ఉందా? బాగానే ఉంది సార్ మన దగ్గర. అందాదా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎంత సరఫరా చేస్తారు? మన దగ్గర అయితే మ్యాక్సిమం 2-3 లక్షల దాకా అవుతుంది సార్. మన తెలంగాణలో రైతులు కొనుక్కొని పోతారు సార్. ఇష్టపడే కొనుక్కొని పోతారు. ఇష్టపడే తీసుకుపోతారు సార్. మామిడిని జామని ఇష్టపడని వాళ్ళు. మరి మీరు ఇప్పుడు సపోజ్ పుల్లలు తీసుకుంటున్నారు, ఆ పుల్లలు ఆ చెట్టు మీద మ్యాంగో మాల్ ఫార్మేషన్ కానీ మ్యాంగో యాంథ్రాక్నోస్ కానీ మాల్ ఫార్మేషన్ ఉన్న మొక్క మేమే ఇయ్యాం సార్, నర్సరీ నుంచి మేమే ఇయ్యాం కదా. అది మేము ఏ రైతుకైతే అంటూ మొక్క ఇస్తామో ఆ రైతు దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాము. వేరే రైతు దగ్గర మొక్కలు ఉన్నాయంటే మేము పోము కదా, తీసుకురాము. మేము ఏ రైతుకైతే ఇస్తామో ఆ రైతు దగ్గర. మీరు పాటింగ్ మిక్చర్ తయారు చేస్తారు కదా, అది బలంగానే ఉంటుందా? పాటింగ్ మిక్చర్ బలం ఉంటుంది సార్. ఏమేమి వేస్తారు? పశువుల ఎరువు ఎక్కువ వాడతాం సార్ మేము. ఎర్రమట్టి ఎంత పర్సెంట్ వేస్తారు? ఎర్రమట్టి 50% వేస్తాం సార్. పశువులు మిగతా 50% పశువుల ఎరువు. మన ఇది సార్ వరి పొట్టు అంటే బ్యాగ్ వెయిట్ ఉండడానికి, నీళ్లు ఆగడానికి 9x11 సార్. బ్యాగ్ పెద్ద సైజు సార్. 9x11. మళ్ళా 1 year తర్వాత అవి ఏదన్నా అమ్ముడు పోకుంటే మిగిలితే 9x11 మార్చేస్తాం. ఫస్ట్ 9x11 వాడతారుగా? వాడడం సార్ మేము. ఫస్ట్ ఏం వాడతారు? 9x11 వాడతాము. 11/15 సెకండ్ టైం అది 2 years ఉంచుతారు. 2 years ఇస్తారు. మరి ఎక్కువ ముదిరితే కూడా భూమిలో నాటుకోలేము కదమ్మా. 1 year వరకే నర్సరీలో పెంచాలి. అవి ఎవరికంటే నీళ్లు లేని వాళ్ళు, తక్కువ నీళ్లు ఉంటాయి కదా సార్, తక్కువ నీళ్లు ఉన్న వాళ్ళకి పెద్ద మొక్కలు ఇస్తాం సార్. వాళ్ళకు 1 సంవత్సరం కలిసి వస్తుంది, నీళ్ళు అది ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చిన్న పిల్లలను తీసుకుపోయి సాదాలంటే వాళ్ళ వాతావరణం బాగాలేని దగ్గర పిల్లగాడు ఆగలేడు కదా సార్. ఈ పెద్ద మొక్క అయితే ఆగుతుంది అనే ఉద్దేశంతో అది ఇస్తాం సార్. ఇప్పుడు మనం మొక్కలు 5-6 రకాలు ఉంటాయిగా సార్. పొదలు అంటాం, మూలికలు అంటాం, చెట్లు అంటాం, అదిరోహికులు అంటాం, లతలు అంటాం, అంటే క్లైంబర్స్. ఇలాంటి మొక్కలు కూడా పెంచుతారా మీరు? తక్కువ సార్ మేము పెంచడం. మీ దగ్గర ఎవరైనా నర్సరీ వాళ్ళు పెంచుతారా? లేదు, మా దగ్గర పెంచాం సార్. మేము పండ్ల మొక్కలే అవి ఏమన్నా అవసరం ఉన్న రైతుకు మేము తీసుకొచ్చి అమ్ముతాం సార్. నిబంధనల ప్రకారమే పెంచుతారా? నిబంధనల ప్రకారం సార్. లైసెన్స్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. అది దరఖాస్తు చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ ఎవ్రీ సంవత్సరం రెన్యువల్ 2 years ఒకసారి రెన్యువల్ చేస్తాం సార్. రెన్యువల్ కూడా చేస్తారు. మరి మొక్కల ఉత్పత్తి ఉంది కదా సార్, ఇప్పుడు మీరు ఇచ్చిర్రు నర్సరీ మొక్కలు, ఆ నర్సరీ మొక్కల దిగుబడి ఎంత వస్తుంది ఎకరానికి? ఎకరానికి ఫస్ట్ సంవత్సరం అయితేనేమో 2.5-3 టన్నులు వస్తుంది సార్. 3 సంవత్సరాల తర్వాత అంటే ఇయర్ను బట్టి ఆ రైతు కష్టపడే దాని మీదకి వెళ్ళి గ్రోత్ ఉంటుంది సార్. ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు మీకు మామిడి 2 లక్షల దాకా మన స్టేట్లో పోతుంది. ఈ అవకాడో కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ అవి పోతున్నాయా? తక్కువ సార్ అవి. ఇవి 2 లక్షలు పోతే ఒక 25,000-20,000 అనుకోండి సార్. అన్ని వాటికి కూడా డిమాండ్ ఉంది సార్. మొన్న కరోనా నుంచి బాగా డిమాండ్. ఈ మరి బనానా మేము చేయం సార్. బనానా మన దగ్గర కొన్ని ఫ్రూట్స్ డెఫిషిట్ ఉన్నాం సార్. గ్రేప్ కానీ, బనానా కానీ, దానిమ్మ కానీ, ఇవి డెఫిషిట్ అంటే మనకు తినడానికి మన రాష్ట్రాలకు సరిపడా ఫ్రూట్స్ లేవు.
మరి అలాంటి ఎంకరేజ్ చేయాలి కదా, మీరు చేయాలి కదా. చేయాలంటే మన ఏరియా అంతా ఇప్పుడు హైదరాబాద్ చుట్టంతా కమర్షియల్ ల్యాండ్ అయింది కదా సార్. వెంచర్స్ అవి అవుతున్నాయి కాబట్టి రైతులు ముందుకు వస్తలే. ముందుగా గ్రేప్ తయారు చేస్తుంటాం కదా సార్, గ్రేప్ చేస్తుంటాం ముందు. అన్ని కమర్షియల్ ప్రాపర్టీలు అయిపోయింది సార్. కమర్షియల్ ప్రాపర్టీస్ అయినాయి. ముందు మెడ్చల్ ఈ ఏరియా కొంపల్ ఏరియాలో ఉండే సార్ గ్రేప్స్ తో. ఇప్పుడు మనం ఒకటి నర్సరీ చట్టం అనుకుంటున్నాం కదా, దాని యొక్క ఆవశ్యకత ఉందంటవా? ఉంది సార్, 100%. లేకుంటే రైతులకు మోసం చేస్తారు కదా సార్. చిన్న చిన్న రైతులు ఏం తెలియని వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఇచ్చేస్తారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా కల్తీ నారు లేకుండా ఒరిజినల్ నారు వస్తుంది సార్. ఇట్లా రిజిస్ట్రేషన్ చేయటం తప్పకుండా రైతుకు బుగులు ఉంటాయి కదా సార్. ఇప్పుడు మాకు బుగులు ఉండదా, మీరు మా మీద కేసు చేస్తారని, లేకపోతే మా లైసెన్స్ క్యాన్సల్ అవుతుందని, మాకు చెడ్డ పేరు వస్తుందని మాకు ఉంటది కదా సార్. ఆ ఉద్దేశంతో తప్పకుండా లైసెన్స్ తీసుకుంటాం, తప్పకుండా నాణ్యమైన ఇస్తాము. మా లైసెన్స్, మా బిల్లులో కూడా మా లైసెన్స్ నంబర్ పెట్టుకుంటాము, అదంతా పెట్టుకుంటాం కదా సార్. అట్లాంటివి చేస్తున్నారు, చేస్తాం సార్. తప్పకుండా బిల్ లేకుండా ఒక్క మొక్క గిట్ట ఇయ్యం సార్. కల్తీ నారు మాత్రం ఇయ్యం సార్. మరి కల్తీ నారు, కల్తీ ఇథనాలు వేస్తే రైతు మోసపోతాడు కదా. 100% మోసపోతాడు. అలాంటి సంఘటనలు ఏమైనా ఎదురైనాయా మీకు? మాకేం కాలేదు సార్. మేము ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సొంతంగా కష్టపడి చేస్తాం కదా సార్. మీ దగ్గర దాదాపు 200 నర్సరీస్ ఉన్నాయి కదా. అవును సార్. 200 నర్సరీస్లో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు మీకు ఎదురైనట్టు సమాచారం ఏమైనా? లేదు సార్, లేదు. ఇప్పటివరకు అయితే మాకైతే, మా పెద్దాపూర్కి అయితే ఇప్పటివరకు అట్లాంటిది ఏం లేదు సార్. మొత్తం పెద్దాపూర్ చుట్టుపక్కలే ఉన్నాయా నర్సరీస్? పెద్దాపూరే సార్. పెద్దాపూర్ చుట్టుపక్కల కదా, పెద్దాపూర్లోనే ఉంటాయి. పెద్దాపూర్లోనే ఉంటాయి కాబట్టి పెద్దాపూర్లో మీకు అలాంటి సమస్యలు లేవు సార్. అయితే ఈ మన నర్సరీ చట్టం ఆవశ్యకత అనేది ఉండాలి కాబట్టి మనం ఎటువంటి నర్సరీ చట్టం ఉండే బట్టికే పెద్దాపూర్లో ఈరోజు నాణ్యతగా మొక్కలు తయారు చేస్తున్నారు, నాణ్యతంగా మొక్కలు ఇస్తారు సార్ పెద్దాపూర్లో. ఇప్పుడు మనము టమాటా నారు ఉంది, ఆ టమాటా నారు యొక్క ఎంత హైట్ ఉండాలి, ఎన్ని ఆకులు ఉండాలి, ఎంత వయసు ఉండాలి అంటే జనరల్గా రైతులకు మీరు ఇచ్చే సూచనలు, ఇప్పుడు నర్సరీస్ మీద మీకున్న అవగాహన ప్రకారము రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఎలా ఉన్నాయి? ఆ సూచనలు మీ నర్సరీ మీద మీ యొక్క ఉపయోగాలు, మీ యొక్క ప్రయోజనాలు ఒకసారి మీరు రైతును ఉద్దేశించి మీ ప్రయోజనాలు చెప్పండి నర్సరీ గురించి. సగనాకర్ గారు సార్ చెప్పండి. అయితే ఆ ప్రయోజనాలు చెప్పకపోతే మనము రైతులు నష్టపోతారు. కాబట్టి నర్సరీ అనేది ముఖ్యం. చిన్నపిల్లలతో పాటు పెంచి నర్సరీ నారు పెంచి పెద్దగైనాక ఇవ్వటమే మంచిది. ఈ నారు మనకు సరైన ఏజ్గా ఇవ్వకపోతే మనకు ఇబ్బంది జరుగుతుంది, రైతులు నష్టపోతున్నారు. రైతులు నష్టపోకుండా ఉండాలంటే మనకు సీడ్ ఎట్లా ముఖ్యమో నారు కూడా అంతే ముఖ్యము. ఏదైతే నారుతో పోసి కటింగ్స్ కానీ మన ప్రాపగేషన్ మెథడ్స్ అంటాం, అంటే ఈ ప్రాపగేషన్ మెథడ్స్ కటింగ్ కానీ బడ్డింగ్ కానీ గ్రాఫ్టింగ్ కానీ ఇవి చేసి ఇవ్వకపోతే రైతు పెద్ద ఎత్తున లాస్ పోతాడు. సీడ్ టు సీడ్ అంటే ఇత్తనం నుంచి ఇత్తనం వచ్చేది ట్రూ టు టైప్ రాదు. కాబట్టి మనం వాటిని అధిగమించాలంటే ఈ క్వాలిటీ నాణ్యమైన మొక్కలు అనేది ఇవ్వాలి. మొక్కల్లో ఎటువంటి ఇది జరగకూడదు. కాబట్టి అలాంటి రైతులను ఉద్దేశించి మీరు సగనాకర్ గారు మీరు కొన్ని విషయాలు చెప్పగలరని కోరుతున్నాం సార్. రైతుకు నాణ్యమైన మొక్కలు ఇచ్చి, నాణ్యమైన సీడ్ తీసుకొచ్చి నాణ్యమైన మొక్కలు ఇస్తే రైతు బాగుపడతాడు సార్. ఏ మాత్రము నాణ్యమైన ఇవ్వకుంటే రైతు నష్టపోతాడు. మాకు గిట్ట చెడ్డ పేరు వస్తుంది. రైతు నష్టపోతారు, మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది, బిజినెస్ కూడా పడిపోతుంది. కానీ ఇది చాలా ఎక్కువ సంవత్సరాల పంట కదా సగునాకర్ గారు. కాబట్టి మీరు క్వాలిటీ ఇస్తేనే కదా 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే తోటలు కదా ఇవి. అవును సార్, అందుకే కదా మేము నాణ్యమైన ఇస్తామని చెప్తున్నాం కదా. మేము ఏ రైతు గిట్ట నష్టపోతే మేము తప్పకుండా పోయి రైతు దగ్గర పోయి మేము 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా మేము తప్పకుండా పోయి చూస్తాం, బాధ్యత తీసుకుంటాము. ఏదైనా రైతుతో తప్పు జరిగినా, అంటుగట్టే దగ్గర సీల్డింగ్ పెరిగేది, గ్రాఫ్టింగ్ సీల్డింగ్ కడిగాక గ్రాఫ్టింగ్ పెరిగితే మేము తప్పకుండా పోయి కట్ చేపించి వస్తాం సార్. బాధ్యత తీసుకొని తప్పకుండా చేసిస్తాం సార్. ఏ రాష్ట్రమైనా సరే సార్. నమస్కారం అండి పద్మారెడ్డి గారు. బాగున్నారా? బాగున్నాను సార్. వచ్చారు సమయం టీ షర్ట్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీకు. చాలా సంతోషం సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మరి ఈరోజు టాపిక్ ఈ నర్సరీ మొక్కల పెంపకము రైతులకు ఉపయోగాలు సార్. మరి మీరు
ఈ నర్సరీలు చూసి ఉంటారుగా, అవును సార్. కూరగాయల నర్సరీలు, టమాటా నర్సరీలు, వంకాయల నర్సరీ అని చూసి ఉంటారు కదా. అవును సార్. మీరు మీ ఏరియాలో కూడా చూసి ఉంటారు కదా. అవును సార్. మరి క్వాలిటీ టీ షర్ట్ మీద క్వాలిటీలు కావాలి అంటున్నారు. మరి క్వాలిటీ విధానంలో మీకు మీ కూరగాయల నర్సరీస్ మీద కానీ పండ్ల మొక్కల నర్సరీ మీద కానీ యాజ్ ఏ రైతుగా మీ అనుభవాలు ఒకసారి రైతులకు వివరించండి. ఏం లేదు సార్, మెయిన్గా నర్సరీలు గతంలోనైనా ఇప్పుడైనా కానీ గతంలో ప్రభుత్వం వారు చాలా అంటే ఒక వెరైటీ ఏదైనా రిలీజ్ చేయాలన్నా ఏది చేయాలన్నా మీరు పరిశోధన స్థానంలో దానిని ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాన్ని మీరు పంట తీసిన తర్వాత దాంట్లో ఉన్న లాభాలేంది నష్టాలేంది దాంట్లో ఉన్న మీరు అంటే ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, ఎక్కడ ఏ ఏరియాకు ఏం సక్సెస్ అవుతుంది అనేది మీరు పరిశోధన స్థానంలోనే గవర్నమెంట్ వారే గతంలో బాగా అబ్జర్వ్ చేసినాకనే మార్కెట్లకు రిలీజ్ చేసేవారు సార్ గతంలో. అది గతంలో కంటే ఇప్పుడు కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. గతంలో ఏంటంటే సపోజు తిరుపతి యూనివర్సిటీ నుంచి మనము మొక్కలు తెచ్చుకుంటే గతంలో బత్తాయి మొక్కల్లో కానీ ఏ మొక్కలైనా సరే సార్ తీసుకొస్తే చాలా నాణ్యంగా ఉండేది. అయితే ఈరోజు అందరికీ ప్రభుత్వమే అందించలేదు కాబట్టి ప్రైవేట్ నర్సరీలు కూడా చాలా గొప్ప గొప్ప నర్సరీలు వచ్చినాయి, మామూలు నర్సరీలు వచ్చినాయి. సరే, ప్రతి దాంట్లో మంచి చెడ్డ ఉన్నట్టు నర్సరీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మంచి చెడ్డ అనేది ఏం లేదు. వాళ్ళు చేసే ప్రాక్టీసు ఏంటంటే ఇప్పుడు కంటిన్యూగా ఒకే నర్సరీలో పెట్టడం వల్ల, వాళ్ళు ఎప్పుడు ఒకటే భూమిలో నర్సరీ పెట్టడం వల్ల దాంట్లో ఉన్న దాంట్లో నాణ్యత లోపించి శిలీంధ్ర తెగుళ్ళు కానీ ఇవన్నీ ఏమవుతున్నాయంటే చేయకపోవడం వల్ల మనకు ఈ వీక్నెస్ ససెప్టబుల్ అవుతున్నాయి, మొక్కలు అవుతున్నాయి సార్. వాళ్ళు ఉన్న అదే ప్లేస్ లో కదా సార్, ఎప్పుడు అలానే గ్రాఫ్టింగ్ చేయడం, అలానే ఇది చేయడము. అదే ఇప్పుడు బత్తాయి ఉంది సార్, అదే వాళ్ళు వేసిన మట్టిలో వేసి వాళ్ళు కట్ చేసి అదే కాకుండా మార్చాలి, ప్లేస్ మార్చాలి. మార్చట్లేదు, వాళ్ళు ఉన్న ప్లేస్ లోనే సూచన చేస్తున్నారు మీరు. 100% సార్ సూచన మనకు అందరికి కనిపిస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక 40 సంవత్సరాల నుంచి నేను ఉద్యాన రైతును కదా, నేను ఇటు ఉద్యానము ప్లస్ వ్యవసాయం 2 చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే 32 సంవత్సరాల మొక్కలు కూడా ఈరోజు నా దగ్గర చాలా నాణ్యంగా తోట. ఏమంటారు సగనాకర్ గారు, ప్లేస్ మార్చాలంటున్నారు రైతు గారు? ఆ ప్లేస్ తప్పకుండా మారుస్తాం సార్. మేము ఈసారి ఇక్కడ సీడ్ పోసినామంటే మళ్ళీ 3 సంవత్సరాల దాకా ఇక్కడ సీడ్ తయారు చేయం, ఇంకో బిట్టు తయారు చేసుకుంటాం సార్. సంవత్సరానికి ఒక దగ్గర మేము నారు పోస్తాం సార్, ఒకటే దగ్గర ఎక్కడ నారు తయారు చేయం మేము. అదే సార్, అంటే ఒకటేందంటే సార్ ఉండొచ్చు మీరు అంటే అందరు అదే అంటున్నా. కొంతమంది నాణ్యమైన ప్రాక్టీసెస్ ఉన్నాయి, కొంతమందివి వాళ్ళు ఎలా ఉంటే అలా ఇచ్చేస్తారు. వారు రైతుగా చెప్తున్న జరుగుతుంది ఉన్నారు. నేను అదే చెప్తున్నా, గొప్ప బాగా పరిశోధన, ఒక రైతుకు అన్యాయం జరగొద్దు. ఎందుకంటే ఒక రోజుతోనే అయిపోయేది కాదు. మీరు తీసుకుంటే ఏమైంది, రైతుకు 100 రూపాయలు మొక్క ఇస్తే మీకు సరే మీకు కొంచెం మార్జిన్ ఎవరైనా బతకడానికి కాబట్టి చేయాలి, ఎవరైనా చేస్తాము. కానీ మొక్క ఏంటంటే ఒకసారి ఇచ్చినాక 20-30 సంవత్సరాలు రైతు మన జీవితకాలం అయిపోతుంది. ఇప్పుడు బత్తాయి తోట ఉంది సార్, ఒకసారి పెడితే మనిషి వయస్సు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. సూచనలు కూడా మీరు సగనాకర్ గారు పాటిస్తున్నాం సార్, మీరు పాటిస్తున్నారు. వారి బత్తాయి గురించి చెప్తున్నారు, మీరు బత్తాయి ఏమో ఇక్కడ రైట్ చేయరు, మీరు వేరే దగ్గర తీసుకొచ్చి. సంగారెడ్డిలో FRS ఉండుట్లా మాకు అన్ని తీరు పాటిస్తున్నాం సార్. ఏమన్నా పాటించకుంటే మాకు సంగారెడ్డికి 5 కిలోమీటర్ కూతవేట దూరంలో ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ FRS అని దగ్గర ఉంది కాబట్టి 100% పాటిస్తాం. వారు చేసే సూచనలు ఏంటంటే, బత్తాయి మనం ఏదైతే సయాన్ తీసుకుంటున్నామో తల్లి మొక్క బలంగా ఉండాలి, మనం బడ్డు తీసుకునేది. నేను చెప్పిన కదా సార్, తల్లి మొక్క అంటే నేను మేము ఏ రైతుకైతే మామిడి విషయంలో రైతు దగ్గర తీసుకుంటున్నాం. మీరు మామిడి విషయంలో ఓకే, వారు బత్తాయి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. బత్తాయి అయినా ఏదైనా సార్, నేను అంటే జనరల్గా ఏంటంటే నేను అదే చెప్తున్నా, మంచి ఉంది చెడ్డ ఉంది అన్నట్టు. కొంతమంది మంచి ప్రాక్టీస్, అందరికీ ప్రపంచం చాలా పెద్దది కదా, రైతులు చాలా మంది. ఒక నర్సరీలో మీరు ఎంత మొక్కలు ఇవ్వగలుగుతారు? మీరు వచ్చింది కూడా మంచి కోసమే వచ్చారు పద్మారెడ్డి గారు. రైతులకు మంచి సూచనలు ఇవ్వాలి, మంచి నారు ఇవ్వాలి అనేది వారిని పిలిచింది. టీ షర్ట్ వారు ఎందుకు పిలిచారు? వారు సగనాకర్ గారు నర్సరీ మ్యాన్, మీరు రైతుగా మంచి సూచనలు ఇవ్వాలి అనేది మన ఉద్దేశం, మీ ఉద్దేశం. అవును సార్. కాబట్టి మీరు ఇవ్వాల్సిన సూచనలు ఇవ్వండి, నర్సరీ వాళ్ళకి మెసేజ్ పోతుంది. అంటే నేనేంది సార్ అంటే నర్సరీ వాళ్ళకి కానీ
మీకు ప్రభుత్వ అధికారిగా మీకు కానీ నా సూచన ఏంటంటే ఒకటే సార్, రైతులకు నాణ్యమైన మొక్క రాకపోతే ఈరోజు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక కొత్త వెరైటీ రిలీజ్ అవుతుంది సార్, అది రిలీజ్ అయ్యి ఎవరికో ఒకరికే చెందుతుంది. రైతుకు చెందాలి అంటే మీరు ప్రభుత్వంకి వెళ్ళి మీరు నర్సరీలు కూడా ఎక్కువ అంటే దానికి ఒక విభాగం పెట్టి, ప్రైవేటుగా ఓకే, ప్రైవేటు నర్సరీలు కొన్ని వస్తే మొక్కలు సరిపోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం వారు కూడా పరిశోధన చేసి ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్కటి షూట్ అవుతుంది, అన్ని ఏరియాలకు ఒకటే మొక్క షూట్ అవ్వట్లేదు. కొన్ని ఏరియాని బట్టి కూడా కొన్ని ఇది అవుతుంది సార్. ఒక దగ్గర మామిడి అంటే మీరు అనేది అంటే ప్రదేశాలు బట్టి షూటబిలిటీ అనేది ఉంది, ఏరియాని బట్టి, క్లైమేట్ అక్కడ వాతావరణ మార్పు కూడా ఉంటుంది సార్. ఇప్పుడు బ్రెజిల్ ఆరెంజ్ సార్ జైన్లా, ఇప్పుడు మన దగ్గర కూడా మన ములుగులో కూడా మన దగ్గర కూడా పరిశోధన జరిగింది. ఇప్పుడు జైన్ కంపెనీ వాళ్ళు అంటే ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళు బ్రెజిల్ మహారాష్ట్ర బాగా కాస్తుంది. మన దగ్గర తెలంగాణలో ఇస్తే తెలంగాణలో చాలా వరకు ఇంచుమించు ఫెయిల్యూరే అయినట్టుంది. ఎక్కడ కూడా రైతులు నాకు చెప్పిన రైతులు అయితే 1 year కాసిన తర్వాత మైక్రోన్యూట్రియన్ డిఫిషియన్సీ అవి జరుగుతున్నాయని చెప్తున్నారు. అట్లా కాబట్టి మీరు నర్సరీ వాళ్ళైనా నర్సరీ వాళ్ళు నా సూచన ఏంటంటే ఒక రైతుగా మీరు చాలా గొప్ప నర్సరీ, నేను దానికి అని కాదు, మీరొక్కరని కాదు, చాలామంది నర్సరీ కూడా ఎట్లా చేయాలంటే ఖచ్చితంగా రైతులను దృష్టిలో పెట్టుకొని నీ లాభం నువ్వు తీసుకో, లాభం బతకాలి కదా ప్రపంచంలో. మీకు ఉండే మైనస్లు, మీకుండే పెట్టుబడులు, మీకుండే ఒకప్పుడు మట్టి రేటు తక్కువ ఉన్నది, ఈరోజు మట్టి రేటు పెరిగింది, పశువుల ఎరువు కానీ ఏది కానీ ప్రతి రేటు పెరిగింది. కాబట్టి మొక్క రేటు తీసుకున్నా పర్లేదు, రైతుకు పెద్ద తేడా ఏం రాదు. 90 రూపాయల మొక్క 100 రూపాయలు కొనుక్కుంటే రైతుకు వచ్చే 10 రూపాయల తేడాతో పెద్ద ఫరక్ పడదు. అంటే నాణ్యమైన మొక్కలు ఇవ్వాలంటారు. ఖచ్చితంగా ఇవ్వాలి కదా సార్, ఒక్కటే కాదు కదా, ఎన్నో మన ఇదవుతుంది. ఇంకొకటి కూడా సార్, మీ సూచన బాగుంది. మీరు ఒక సంతోషమైన విషయం ఏంటంటే అసలు ఒక రైతును ఒక నర్సరీ వాళ్ళని పిలిచి ఒక టీశాట్లో ఒక ప్రోగ్రాం పెట్టి పెట్టడం కూడా గొప్ప విషయం. నేను పొగడాలని చెప్పట్లేదు, నిజాయితీగా చెప్తున్నా. ఏమిటంటే చర్చ అనేది నడవాలి, ప్రజలకు తెలవాలి. అంటే ఏదో ఒక విషయము ప్రతిసారి మనము కొన్ని వేల మంది రైతులు అనుభవజ్ఞులు, నర్సరీ వాళ్ళు అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళందరినీ ఇట్లా మీరు పిలిచి అప్పుడప్పుడు రైతులతో కొన్ని మీటింగ్స్ కూడా పెట్టి నర్సరీ వాళ్ళను రైతులను మీరు ఇట్లా ఇప్పుడు ఈ చర్చ ఎట్లయితే జరుగుతుందో మీరు విరివిగా చర్చలు కూడా పెట్టాలని నా సూచన సార్ ముఖ్యంగా. ఓకే ఓకే. తమరు టీ షాట్ని ఉద్దేశించి ఉత్తమ రైతు పద్మారెడ్డి గారు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలో భాగంగా ఏంటంటే రైతులతో చర్చలు, నర్సరీ వాళ్ళతో చర్చలతోటి సమస్యలు పరిష్కారం అవుతుందని చాలా చక్కగా ఒక సూచన ఇచ్చారు. మరి ఈ సూచన పైన మీరంతా మామిడి, జామ, బత్తాయే చెప్తున్నారు. మరి ఇతర మొక్కలు మన రాష్ట్రానికి వద్దా? ఏమంటారు రఘునాకర్ గారు? మొక్కలు అవసరం, కానీ మన క్లైమేట్కు కొన్ని మొక్కలు తయారు కావు సార్. చిన్న మొక్కలు పెద్ద మొక్కలు తయారవుతాయి, కానీ చిన్న మొక్కలు మన దగ్గర ఇప్పుడు సపోటా ఉంది, మనది తయారు చేద్దామంటే మన క్లైమేట్కు ఇది కాదు. అవకాడో ఉంది మన దగ్గర, లేట్ గ్రోత్, ఒక్కొక్క దగ్గర ఒకటి సార్. ఇప్పుడు రీసెర్చ్ చేశారు, గ్రహించారా? చేసినాం సార్, చేసినాం. మరి ఫిగ్గు, లీచి అవి ఏవైనా సరే సార్, మాకు సంగారెడ్డికి మాత్రం మామిడే అనుకూలించింది. మామిడే మేము పెద్ద మొత్తంలో చేయాలి. దాంట్లోనే ఉన్నారు, దాంట్లోనే ఉన్నాం. కొత్తవి వద్దు, కొత్తవి కావాలి సార్, కానీ మేము చేయాలి అంటే కష్టం కదా, మాకు ట్రైనింగ్ లేదు. FRSలో మాకు ఇప్పుడు వేరే పంటల మీద ట్రైనింగ్ ఇస్తేనేమో మాకు తెలుస్తుండే సార్, మేము ఓన్లీ మామిడి మీదనే గ్రాఫ్టింగ్ నేర్చుకున్నాం మేము. ఏమండి పద్మారెడ్డి గారు కొత్తకి పోవద్దా? పద్మారెడ్డి గారు ఖచ్చితంగా పోవాలి సార్. వారు ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా చెప్తున్నారు. ఒక విషయం సుగుణాకర్ గారు ఎంత నిజాయితీ అంటే మాకు ఒక మామిడి మీదనే ట్రైనింగ్ ఇచ్చారు, మేము మామిడి చేస్తున్నామని చెప్పారు. కరెక్ట్ చెప్పారు. మీరు చాలా గొప్ప రైతు నష్టపోతాడు కదా. నిజంగా తెలిసిన విషయాన్ని తెలిసినట్టుగా చెప్పడం చాలా గొప్ప విషయం సార్. తెలియదు నాకు తెలియదు అనడం మంచిది. అంటే మీరు ఏదో పిలిచిరని మేము ఏదో గొప్ప కోసం చెప్పవద్దు కదా సార్. తెలిసిన విషయమే తెలిసినట్టు చెప్పాలి. మీరు కరెక్ట్గా చెప్పారు. కాబట్టి వారు చెప్పిన దాన్ని బట్టి మీరు ఒక హార్టికల్చరు, మీరు ఉద్యాన శాఖ మీరు ప్రోగ్రామ్ పెట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చి సార్ మేము ఏదైనా తయారు చేయగలుగుతాం. వారు చెప్పినట్టు గూటి కట్టగలుగుతాం, అంటుకట్ట ఏదైనా సరే మాకు మీరు ట్రైనింగ్ ఇచ్చి మీకు శిక్షణ కార్యక్రమాలు కావాలి. శిక్షణ కార్యక్రమాలు కావాలి అయితే మీరు చేయగలుగుతారు, ప్రతి ఒక్కరు చేయగలుగుతాం సార్. సార్ వారికి ఇవ్వాలి, మాకు రైతులకు కూడా ఇవ్వాలి సార్ శిక్షణ కార్యక్రమం. సరే, మరి మీరు ఇప్పుడు మనం తోటలు మాట్లాడాము, మామిడి మాట్లాడాము, జామ మాట్లాడాము, దానిమ్మ మాట్లాడాము, సపోటా మాట్లాడాము, అలాగే కొత్త మొక్కలు,
అవకాడో మాట్లాడాం, డ్రాగన్ ఫ్రూట్ మాట్లాడాం, ఇంకా కొత్త కొన్ని యాపిల్ మాట్లాడాలి, ఇవన్నీ తీసుకొస్తాము. అవును సార్. మరి మనము కూరగాయల నారులో కూరగాయలు కూడా మనం డెఫిసిట్ ఉంది. మనకు దాదాపు 36 లక్షల మెట్రిక్ టన్నులు కూరగాయలు కావాలి. అవును సార్. మరి రోజుకు మనిషి 325 గ్రాములు తినాలని అంటారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు చెప్పారు. మరి అది అందుబాటులో లేదు. మరి మీరు ఆ కూరగాయలు మీకు కూడా కావాలి. అందుబాటులో లేదు అని అంటే ఇప్పుడు నారు తక్కువ తీసుకుపోతారు సార్. మా ఉన్న లేబర్కు దానికి మేము ఆటన కోటి రూపాయికు మొక్క లేదు కదా సార్. దాంట్లో నారు ఇప్పుడు మామిడి ఉంది, 1 సంవత్సరం అమ్ముడు పోకున్నా 2 సంవత్సరాలు అమ్ముడు పోకున్నా పండ్ల మొక్కలు మేము బ్యాగ్ మార్చుకుంటూ చేయగలుగుతాం. ఈ నారు అనేది ఏంది 30 రోజులలో 40 రోజులలో తప్పకుండా రైతు తీసుకుపోవాలి. అదే అందుబాటులో ఉంచితే కొంటాడు కదా. అందుబాటులో ఉంచినా తీసుకపోరు సార్. తీసుకపోయినప్పుడు మేము అది పెట్టి నష్టపోతాం కదా. రెండు కూరగాయలది పండ్ల మొక్కలు ఏ నర్సరీలు కూడా చేయగలిగారు సార్. కలిపి చేయలేరు. వీళ్ళు వేరే చేస్తారు. ఈ నార్లు తయారు చేసే నర్సరీలు వాళ్ళు చిన్నగా వేసుకొని వాళ్ళు చేయగలుగుతారు సార్. మేము వాళ్ళు కూడా ఉండాలి కదా. ఉండాలి ఇప్పుడు నీకు వాళ్ళకు ఉండాలి. కూరగాయలు విత్తనాలు తీసుకొచ్చి నారు పోసుకొని వేసే రైతులు లేరుగా. అవును సార్. ఏదైనా రూపాయకు 10 రూపాయకు పోయి కొనుక్కొని వేద్దామని అంటారు. కానీ వెనకటలాగా నారు పోసుకొని పెంచి వేద్దామని లేదుగా. ఈ హైబ్రిడ్స్ వచ్చినాక హైబ్రిడ్ ఇప్పుడు నారులోనే వరకు ఏదో కంపెనీ తయారు చేసి మాకు సీడ్ ఇస్తారు సార్. మా ఉద్దేశం ఏంటంటే మేము ఇప్పుడు వెనకటికి మేము టమాటాలు పండిస్తుంటాం. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను టమాటాలు పండిస్తుంటే టమాటాలు ఏం చేస్తుంటే టమాటా మంచి సైజు ఉన్న టమాటాలు తీసుకొని పిసికి ఆ ఇత్తులు తీసుకొని బూడిది ఆ బూడిదిలా ఉంచి మేము నారు పోసుకునేటోళ్ళము. ఇప్పుడు చిన్నగా ప్యాకెట్లు వేస్తే ఒక రైతుకు వస్తుంది, ఒక రైతుకు వస్తలేదు, కరెక్ట్ పంట వస్తలేదు. మేము అట్లాంటిది మేము అంటే రైతు కుటుంబంలో పుట్టినాం కాబట్టి అవి వేరేది మాకు తెలియంది చేయడానికి తయారు చేసుకునేటోళ్ళు మీకే అప్పుడు మేమే తయారు చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు కొనుక్కు రావడం అనేది అది కంపెనీలు పెద్ద కంపెనీలు, ఆ కంపెనీలో ఒక ప్యాకెట్ మంచిగా వస్తుంది, ఒక ప్యాకెట్ మంచిగా రాదు. అది మేము తట్టుకోగలుగుతలేము. రైతుకి ఇవ్వడానికి మా మనసు ఒప్పది. ఎందుకంటే మేము కంప్లీట్ రైతు కుటుంబం కాబట్టి వేరే చేసుకుంటే దీంట్లోకి వచ్చి ఉంటేనేమో కమర్షియల్గా ఆలోచన చేస్తుంటే కంప్లీట్ మా నాన్న కష్టపడేది తెలుసు, నేను కష్టపడేది తెలుసు. మేము అందులోనే కంప్లీట్గా ఉన్నాం కాబట్టి రైతుకు ఇవ్వడానికి మేము ఇష్టపడం. అది క్వాలిటీ లేకుండా ఇష్టపడడానికి నారు తయారు చేయడానికి ఇబ్బంది కాదు మాకు. మేము ఆలోచనే సార్. వారు చెప్పిన దాన్ని బట్టి తమరికి ఏమనిపించింది సార్ అంటే వారు చెప్పిన దాన్ని బట్టి సార్ అంటే ఒక రైతు అంటే వారు మేము సార్ అదే ఓకే చాలా గొప్పగా చెప్పారు. చిన్న విషయం ఏంటి సార్ అంటే ఒక రైతుగా కొన్ని వేల మంది రైతులకు సప్లై చేసే అంత కెపాసిటీ నర్సరీ వాళ్లకు మాకు ఉండదు సార్. అవును. కాబట్టి ఇది ప్రభుత్వ పరంగా ఏం చేయాలంటే శిక్షణ ఇచ్చి రైతులకు కూడా ఈరోజు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది సార్. ఎందుకంటే రైతులకు గతంలో మీరు ఏం చేసేవాళ్ళు, రైతులను తీసుకుపోయి టూర్లు తీసుకుపోయి 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద రైతులకు తీసుకుపోయి టూర్లు తీసుకుపోయి ఒక అభ్యుదయ రైతులను పరిచయం చేయడము. ఈరోజు మీరు ఒక ప్రోగ్రాం పెట్టారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా కొంతమందికి ఇప్పుడు వారు చెప్పిన కొత్త విషయాలు, మీరు చెప్పిన కొత్త విషయాలు, కొత్త ప్రాబ్లమ్స్ని దాయడం వల్ల వచ్చే లాభం కూడా లేదు కదా సార్. ప్రాబ్లమ్స్ అనేది బయటకు వస్తేనే దానికి మళ్ళీ సొల్యూషన్ వస్తుంది. కాబట్టి దాచుకొని ఎన్ని రోజులు పెట్టుకున్నా ఇబ్బంది లేదు. కాబట్టి ఈరోజు నిజంగా కూడా ఇప్పుడు ములుగులో మీరు మొక్కలు ఇస్తున్నారు సార్ రైతులకు, ఏది కూరగాయల మొక్కలు ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. మీరు అలాగే ఏం చేయాలి సార్ అంటే మండల హెడ్ క్వార్టర్లలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో, కేవీకేలు ఇక్కడ ఉన్న దగ్గర వాళ్లకు మీరు అక్కడ ఉన్న జిల్లా రైతులకు ప్రతి జిల్లాలో ట్రైనింగ్స్ ఇచ్చి రైతులకు ప్లస్ నర్సరీ వాళ్లకు ఆ సీడ్ గిట్ట మేము సొంతంగా తయారు చేసుకోము. మా తంతలు భూములు ఉన్నాయి కాబట్టి హైబ్రిడ్స్ వచ్చినాక మనం తయారు చేసుకునేది లేదు అండి సగునాకర్. ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడు ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఉండే, ఓపెన్ కల్టివేషన్ వెరైటీస్. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాక మనం తయారు చేసుకునేది లేదు సార్. హైబ్రిడ్ వచ్చిన తర్వాతనే ఈ హాస్పిటల్ పెరిగినాయి సార్. మరి హైబ్రిడ్ రాకముందు ఇవి లేవు సార్. మేము టమాటాలు తెంపుతూ నేను 1 కిలో. జనాభాకు సరిపడా నువ్వు హైబ్రిడ్ లేని జనాభాకు సరిపడా సరఫరా చేయలేవుగా. చేయలేమంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని పంటలు పెట్టాలని గవర్నమెంట్ డిక్లేర్ చేయాలి. చేసినప్పుడు ఇప్పుడు మొత్తం ఏరియా ఉంది. మా పెద్దాపూర్లో 4000 ఎకరాలు ఉంది. 4000 ఎకరాలకు 4000 ఎకరాలు పత్తి పెడుతుండు. ఎక్కడ సరిపోతుంది మరి?
సరిపోదు కదా. అందులో ఒక పత్తే పెట్టకూడదు, 4-5 రకాల పంటలు పంటలు పెట్టాలి. పెట్టాలి సార్. ఇప్పుడు కొందరు రైతులు ఉంటే మేము ఉప్పు తప్ప వేరే కొనుక్కుంటాం సార్. సంవత్సరం మొత్తంలో ఉప్పు తప్ప వేరే కొనకపోతుండే. బెల్లం మా దగ్గర ఉంటుండే, నూనె మా దగ్గర ఉంటుండే, చక్కెర మా దగ్గర, చక్కెర ఫ్యాక్టరీకి పోయి సంచేసుకొచ్చుకుంటుంటే, జొన్నలు ఉంటుండే, కుసుమలు, అన్ని పంటలు పెట్టుకుంటుంటే. ఈరోజు పత్తితోని కాటన్తోని ఏమైంది ఉన్నది సార్? హాస్పిటల్లో పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ముందుగా ఎవరో ఆర్ఎంపీ ఒక డాక్టర్ వచ్చి ఊర్లలో ఎవరో ఒక మాత్ర ఇస్తే తక్కువైపోయేది. ఈరోజు కమర్షియల్ ఈ తిండి కోసమే సార్ ఇదంతా. సార్ అన్న పాయింట్ ఏంటంటే అది మీరు అన్నది చాలా కరెక్ట్. అయితే సార్ ఏంటంటే ఇలా ప్రజలు పెరిగిపోయారు, జనాభా అవసరాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు సపోజ్ నేనున్నా, ఇప్పుడు నేను మాదో పల్లెటూరు, నేను హైదరాబాద్ వచ్చిన, అందరికి బంధువులు ఉండరు, నేను హోటల్లో తినాలి కదా, తప్పదు కదా. తప్పదు. ఆ హోటల్లో ఏదున్నా, చెత్త ఉన్నా, గడ్డి ఉన్నా, మంచిగా ఉన్నా తినాలి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనకు చెప్పుకోవడానికి నీతులు చాలా బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా వచ్చేటాలకే మనకు చాలా కష్టం. మనమే ఉన్నాం, మనం బాగుండాలి, మంచి ఆహారం భుజించాలని మనం అనుకుంటాం, కానీ దొరికినప్పుడు ఏం చేయలేము కదా. దొరకబట్టుకోవాలి సార్. ఇప్పుడు నేను అనేది పద్మారెడ్డి గారు వారు అనేది ఏంటంటే, వారు వెనకట అన్ని మన ఊర్లోనే దొరికేవి, ఇవాళ ఒక పత్తే వేస్తురు, తత్తి అన్ని కొనుక్కోవాల్సి వస్తుందని వారి ఉద్దేశం. అది మొదటిది రావాలనేది వారి ఉద్దేశం, మంచి ఉద్దేశం వారు చెప్పేది. అయితే కానీ నేనేమంటున్నా, ఇప్పుడు మనం చెప్పినంత మాత్రం మారదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు మీ నర్సరీ ఉంది సార్, మీరు ఇంకా దాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు మొక్కలు ఇంకా నాణ్యంగా, మనకు ప్రాబ్లం తెలిసిపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లానికి మళ్ళీ మనం ఇది చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వ పరంగా కానీ, మీరు నర్సరీ వాళ్ళు కానీ, మేము రైతులం కూడా మేము కూడా విజ్ఞానం పెంచుకోవాలి. ఎందుకంటే మీరు మొక్క ఎంత మంచిది ఇచ్చినా మేము సరిగ్గా చేయలేకపోతే, దానికి పోషకాలు కరెక్ట్ టైంకు నీళ్ళు ఇవ్వక, మేము ఏది చేయక, దాన్ని ఊరికే నర్సరీ బాగాలేదు, ప్రభుత్వం ఏం చేయలేదు అనడం కూడా మాది కూడా కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంది. మీరు కొన్ని విషయాలు చెప్పారు, మేము అంత అనుభవం ఉన్నా కూడా కొన్ని పెస్ట్ అండ్ డిసీజ్ గుర్తించలేకపోతున్నాం. ఆ సమయానికి ఆ మందులు కొట్టలేక, మందులంటే ఎకనామిక్ త్రిశలు ఏంటంటే మనకు ఆర్థికంగా దెబ్బతీస్తుంది ఆ రోగము, ఆ పురుగు అనేది అన్నప్పుడే మందులు కొట్టాలి. మందులు కూడా ఎప్పుడు కొట్టాలి? 4 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో బయలాజికల్ కంట్రోల్, తర్వాత మెకానికల్ కంట్రోల్, ఫిజికల్ కంట్రోల్, లాస్ట్కు కెమికల్ కంట్రోల్ వాడాలి. మనం ఫస్టే కెమికల్ కంట్రోల్ అయ్యేసరికి మనకు ఉపయోగపడే పురుగులు కూడా చనిపోతున్నాయి. ఇవన్నీ అంటే రైతుల్లో అవగాహన రావాలి. రైతులకు అవగాహన అసలు లేనేలేదు సార్. ఒక మందుల దుకాణం అంటే ఈ మందు కొందరు రైతులకు సార్ మందుల జాబ్లో ఏమని అడుగుతాడంటే, సార్ నాకు అది పచ్చగా అవతల చేయన అనేది పచ్చగా అయింది సార్, నాది పచ్చగా కావాలంటే పచ్చగా మందే ఇస్తుండే ఆయన. అసలు చెట్టుకి ఏది అవసరం ఉందనేది ఆ షాప్ ఆయన ఇస్తలేడు. ఈ తెలివక రైతుకు ఊర్లలో తిరిగి ఎవరైనా పెద్ద రైతులుండి ఈ మందు కొట్టు ఆ మందు కొట్టు, లేక షాపులలో ఒక ఎంప్లాయీని చేసి ఒక మండల్ కానీ ఒక విలేజ్ కానీ, ఇప్పుడు ఎప్పటికొకటే షాప్లో ఉంటాం మనం. ఆ షాప్ ఆయన ఏం చేయాలి? ఆ రైతు దగ్గరికి పంపించాలి, పంపించి చూసి అట్లా మందులు ఇవ్వాలి. కరెక్టే మీరు అనేది. అందుకే భూసార పరీక్షలు వచ్చినాయి. భూసారం పంట వేసే ముందు 3 ఏళ్ళకి ఒకసారి భూసారం పరీక్ష చేసుకోవాలి. మనం హాస్పిటల్కి పోతే డాక్టరు బ్లడ్ టెస్ట్ ఎట్లా చేస్తాడో, భూసారంలో ఉదజని ఎంత ఉంది, ఉదజని 6.5 కంటే ఉంటే ఆమ్ల స్వభావము, ఉదజని 8.5 ఉంటే మన చౌడు స్వభావం, సలైన్ స్వభావం, న్యూట్రల్ సాయిల్సే ఉండాలి. న్యూట్రల్ చేయాలంటే దానికి ఏమేమి పద్ధతులు చేపట్టాలి, మైక్రో న్యూట్రియన్స్ ఎంత ఉంది, మేజర్ న్యూట్రియన్స్ ఎంత ఉంది, ఇవన్నీ గ్రహించాలి. ఇప్పుడు కొత్త ల్యాబులు వచ్చినాయి. సాయిల్ టెస్ట్ చేయించుకుంటే ఆ సాయిల్ టెస్టులో దాన్ని బట్టే మనము ఏది తక్కువ ఉందో అదే ఇవ్వాలి. అనవసరంగా అందరం మనం భాస్వరం వాడుకుంటూ పోతే అది ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చారు. ఇప్పుడు స్టాండర్డ్స్ ఉన్నాయి కదా నర్సరీస్లో, ఏ మొక్కకైనా ఒక సామర్థ్యం, ఒక స్టాండర్డ్స్ ఉంది. వంకాయ నారు ఉంది, టమాటా నారు ఉంది, 4 వారాలు ఉండాలి, 8 ఆకులు ఉండాలి. అది అలాగే వంకాయ నారు ఉంది, ఆకులు కొద్దిగా ఎడల్పు ఉండదు కదా, 4 ఆకులు ఉండాలి. అట్లాగే కూర అరటి ఉంది, దాన్ని కూడా 6 ఆకులు ఉండాలి. కొద్దిగా ఆకులు సన్న ఆకులు ఉన్నాయి, ఎక్కువ ఆకులు ఉండాలి. ఈ స్టాండర్డ్స్ అని మనం రైతులకు తెలియజేయాలి. తర్వాత గోబిగడ్డ, గోబీ పువ్వు, పూల మొక్కలు, ఇవన్నీ స్టాండర్డ్స్ ప్రకారం ఇస్తే మొక్కలు చనిపోవని నా ఉద్దేశం.
కరెక్ట్ సార్ మీరు చెప్పేది. అట్లా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారంటారా? చేస్తున్నారు సార్, చేస్తారు. ఈ కూరగాయల నారులో కూడా చేస్తారు సార్, తప్పకుండా చేస్తారు. అట్లాంటి మోర్టాలిటీ లేవు, లేదు సార్. సాగు మొక్కలు రావట్లే. చాలా వరకు ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది సార్, మొత్తం మీద రైతుల ఇప్పుడు అవేర్నెస్. సపోజ్ నేను ఒక 6,000 మొక్కలు పెట్టాను పద్మారెడ్డి గారు, టమాటా నారో వంకాయ నారో పెట్టాను. దాంట్లో మోర్టాలిటీ ఎంత పర్సెంట్ వస్తుంది ఇప్పుడు సప్లై చేసే దాంట్లో? ఇప్పుడు పెద్ద ఏం రావట్లేదు సార్, ఎందుకంటే ఈ డ్రిప్ విధానం వచ్చినాక ఒకప్పుడు గతంలో మల్చింగ్ కూడా వచ్చింది. మల్చింగ్ మెయిన్ గా డ్రిప్ సార్. డ్రిప్ ఏంటంటే గతంలో ఏంటంటే రైతులు నీళ్లు బోదల ద్వారా కట్టుకుంటే భూమి బిగ్గర అయిపోయేది. ఈ రోజు డ్రిప్ వచ్చింది కాబట్టి డ్రిప్ మొక్క దగ్గర నీళ్లు పడుతుంది కాబట్టి ఎమ్మడే మనిషి కష్టం తగ్గింది కాబట్టి కొంత మొటాలిటీ తగ్గింది సార్, కొంచెం అంతా ఇదేం లేదు. బొప్పాయి నారు కూడా నారంటే నారు ఒక్కటైతుంది సార్, 6-7 ఆకులు 45 సెంటీమీటర్లు ఉండాలి. సార్ ఒకటి చెప్పాడు, ఏం చెప్పిండంటే విత్తనాలు అనేది ఒక పెద్ద కంపెనీలకి వెళ్ళిపోయి ఆ విత్తనం ఏం వస్తుంది. ఇప్పుడు బొప్పాయి ఉంది సార్, సపోజ్ బొప్పాయి తైవాన్ రెడ్ లేడీ అని వచ్చింది. ఒకసారి ఒక రకంగా వస్తుంది, ఒకసారి ఒక రకంగా వస్తుంది సార్ అన్నట్టు. ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ ఒక రకంగా వస్తుంది, ఒక బ్యాచ్ ఒక రకంగా వస్తుంది. అయితే దీని మీద కంట్రోల్ నాణ్యత అనేది ప్రభుత్వ పరంగా ఇది ఉండాలి, వాళ్ళు తయారు చేసే కూడా మానవత్వం అనేది ఉండాలి. ఎందుకంటే ఒక రైతుకు ప్రభుత్వము ఒక స్టాండర్డ్ ఇచ్చింది, ఈ మొక్కకు ఈ స్టాండర్డ్ ఉండాలి, ఈ సామర్థ్యం ఉండాలని ఒక గైడ్లైన్స్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు. నర్సరీ వాళ్ళకు బుక్స్ కూడా ఇచ్చాము, బుక్స్ కూడా ఇచ్చారు. దాన్ని మీరు పాటిస్తే చాలు, పెద్దగా అవసరం లేదు. దాన్ని మీరు పాటించి రైతుల శ్రేయోభిలాషులు, రైతులు మన తెలంగాణలో హార్టికల్చర్ కల్టివేషన్ పెరగాలంటే మీరు రైతులు సహకరించుకోవాలి. ఇది నర్సరీ మ్యాన్ లేనిది నడవదు. ఇప్పుడు మెడిసిన్ ఉంది, మెడిసిన్లో షాపుల వాళ్ళు సహకరించాలి, కొనుగోలు వాళ్ళు సహకరించాలి, హోల్సేల్ వాళ్ళు కూడా సహకరించాలి. ఇక్కడ కూడా అదే సిస్టమ్. ఏమంటారు మన సగనాకర్ గారు, ఏమంటారు మన పద్మారెడ్డి కరెక్ట్. అయితే ఒకటేం సార్ అంటే ఏదైనా ఒక మాత్రం ఏదన్నా ఒక రైతుగా చేయలేనిది ప్రభుత్వ పరంగా ఎక్కువ చేయొచ్చు సార్, సోర్స్ మీకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అంటే ఇట్లా ఇప్పుడు సార్ ఇవాళ ఒకటి మీరు మమ్మల్ని పిలిచారు, ఇక్కడ ఒక చర్చా వేదిక పెట్టారు. నేను కాదు, టీ షార్ట్ వాళ్ళు పిలిచారు అధికారికంగా. మీరు వచ్చారు, ఒక రైతు టీ షార్ట్ వాళ్ళు పిలవడమైనా ఇట్లాంటివి విపరీతంగా ప్రోగ్రామ్ మంచిదే అంటారా? చాలా మంచిది సార్, చాలా మంచిది. ఎందుకంటే ఓపెన్ గా ఇక్కడ ఎవరు మీరు వారానికి ఒకసారి వచ్చి ఏ రాత్రి ఇక్కడ తప్పకుండా వస్తాం సార్. అందరూ ఎందుకు వారానికి ఏం రాగానే నెలకు ఒకసారి వస్తాం సార్, వారానికి ఒకసారి రాగలిగాం మేము. ఎందుకంటే మనకున్న విజ్ఞానం నలుగురికి పంచిపెట్టడం మంచిదే కదా సార్. మనం కూడా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు నేనేదో చెప్పిన దాంట్లో తప్పున్నా, వారు చెప్పిన దాంట్లో తప్పున్నా, మీరు కొన్నిసార్లు చేస్తారు, మాకు తెలిసిన విషయం అంటే ఇల్లే ఎవరు తప్పు లేదు ఒప్పు లేదు. ప్రాక్టీస్ తో ఈ తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయంటారు? ఏం సార్ పురుగులు తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయంటారు? అంటే ఒక మనిషి గతంలో ఇట్లా ఆరోగ్యంగా ఉంటే ఏ రోగాలు రాకుండా ఎట్లున్నాయో ఇలా మొక్కలు పెంచే విధానము ఆరోగ్యంగా లేదు, సేంద్రియము లేకపోవడము మెయిన్ కారణం అని నా ఒక అభిప్రాయం సార్. అందుకే మీరు భూసార పరీక్ష చేయించుకుంటే దాంట్లో సేంద్రియపు కార్బన్ ఎంత ఉందని తెలుస్తుంది. సేంద్రియపు కార్బన్ అంటే భూమి మనం ప్రతిసారి పంట వేసుకొని పండిస్తున్నాం, కానీ దాంట్లో బలం ఎంత ఉందనేది చూడట్లే మనం. ఆ బలం అనేది చూడాలి. కాబట్టి 3 ఏళ్ళకి ఒకసారి సాయిల్ టెస్టింగ్ చేస్తే దాంట్లో బలం తెలుస్తుంది. మనం కొద్ది నొప్పి రాని హాస్పిటల్ పోయి అన్ని టెస్ట్ చేస్తాం. ఒక్క విషయం సార్, అసలు గతంలో ఏమైంది సార్ అంటే రైతు తప్పకుండా ప్రతి సంవత్సరము ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళకి ఎన్నో ఎరువు ఎవరైనా పెంటలు ఎవరి దగ్గర దొరికినా కొనుక్కొచ్చి కుప్పలు పోసేస్తారు. ఈరోజు రైతు ఎరువు పోసే పరిస్థితి లేదు, కాస్ట్ సంచి తెచ్చి చల్లితే ఎకరకే సరిపోదు. ఈ వర్మి కంపోస్ట్ కొని పోస్తే సరిపోదు కదా, పశువుల ఎరువు తీసుకొస్తేనే దానికి బలం సరిపోతుంది. ఒక్కసారి పశువుల ఎరువు వేస్తే 3 సంవత్సరాల దాకా బలం ఉంటుంది సార్. ఇప్పుడు ట్రైకోడర్మా విరిడి వచ్చింది కదా మన సగునాక, ఎరువులు తయారు చేసి పశువుల ఎరువు తయారు చేసి వీరు పద్మారెడ్డి గారు ఒక ప్రయోగం చేశారు, చాలా బాగుంది, నేను చూశాను. మరి ఆ పద్మారెడ్డి గారి ప్రయోగం కూడా వాడు రాబో కాలంలో రాష్ట్రం మొత్తం విస్తరించాలని చూస్తున్నారు. వారు కూడా శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని నేను చెప్పాను. పద్మారెడ్డి గారు మీకే కాదు పరిమితం, ఇది అందరికి పరిమితం చేయాలి, మీరు రాను వారి విశిష్టత అనేది రాబో కాలంలో చెప్తారు. కాబట్టి ఒక వర్మీ కంపోస్టే కాదు, ట్రైకోడర్మా విరిడి, ఇంకా పిఎస్బి పాస్పో సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ ఉన్నాయి. భూమిలో ఉన్న ఫాస్ఫరస్ మనకు దొరకట్లేదు భూమిలో. కాబట్టి భూమి పరీక్ష అనేది ముఖ్యమా కాదా? ముఖ్యం సార్, చాలా ముఖ్యం సార్. మీరు చెప్పింది చాలా ముఖ్యము. అంటే
కర్ణుని సావుకు 100 శాపాలు అంటారు కదా సార్. రైతుకు ఇప్పుడు ఇవన్నీ కావాలి. ఏది పశువుల ఎరువు కావాలి, ప్లస్ మీరన్న సైన్స్ ప్రకారంగా ఇవి కావాలి. అంటే ఏది ఒక్కటి చేసినా కూడా మనము ఇప్పుడు ఆరోగ్యం కోసం పండ్లు ఇన్ని పాలు డిఫరెంట్గా ఎట్లా తింటున్నామో మొక్కలకు కూడా డిఫరెంట్గా అన్ని రకాల పోషకాలు అందాలి సార్. అందితే అది ఆరోగ్యంగా ఉంటే రోగ నిరోధక శక్తి వస్తుంది. దానికి రోగ నిరోధక ఇంత యూరియా వేసి సార్ చెప్పినట్టు పచ్చగా కావాలని ఇంత యూరియా వేసి అది వేసినాక పచ్చగా అయిపోయినాక అది ఎన్ని రోజులు 3 రోజులు ఉంటుంది సార్. సపోజ్ ఇప్పుడు మనమే ఉన్నాం సార్, పౌడర్ వేసుకుంటాం 10 నిమిషాలు ఉంటుంది, చెమట వచ్చినా పోతుంది, కడుక్కున్నా పోతుంది. ఒరిజినల్ కలర్ ఉంది అనుకో పోదు కదా సార్. అంటే మొక్క కూడా సేమ్ అట్లా ఉండాలి అంటే నేను వచ్చి చివరిసారిగా మన సగునకర్ గారు మీరు రైతులను కానీ నర్సరీ వాళ్ళని ఉద్దేశించి 2 మాటల్లో తొందరగా చెప్పండి సార్. నేను ఉద్దేశించేది ఏం లేదు సార్, రైతులకు 100% నర్సరీ వాళ్ళు నాణ్యమైన నారు ఇవ్వడము, నాణ్యమైన మొక్కలు ఇవ్వడము, నాణ్యమైన గ్రాఫ్టింగ్ చేసి గ్రాఫ్టింగ్ కరెక్ట్ ఉందా లేదు చూసి మంచి సీల్డింగ్ లేకుండా రైతులకు ఇవ్వడము మంచి ఉద్దేశం సార్. రైతుకు ఏ నర్సరీ అయినా అట్లా ఇవ్వకుంటే నర్సరీలు ఎదగయి, రైతు ఎదగడు, ఇద్దరి గుట నష్టం. పద్మారెడ్డి గారు, మీరు ఒక మంచి ఆదర్శ రైతుగా, ఒక అనుభవం ఉన్న 35 ఏళ్ళ అనుభవం ఉన్న రైతుగా నర్సరీ వారికి మీ సూచన, రైతులకు మీ సూచన 2 మాటల్లో చెప్పండి. ఏం లేదు సార్, నర్సరీ వాళ్ళు వ్యాపారాన్ని వ్యాపారంగా చేయాలి, కానీ దానితో పాటు మానవత్వం, అంటే అవినీతిలో కూడా నీతి. అంటే ఏం లేదు సార్, బతకాలి, మనం బతకాలి, మనతో పాటు 100 మంది బతకాలి. రైతు లేకపోతే అందరూ రైతు 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 అని పాటలు పాడడం, రైతు మీద అన్ని చెప్తున్నారు. కానీ వాస్తవానికి వచ్చేటాళ్ళకి రైతుకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వేరే ఎవరిని విమర్శించడం కాదు, ఇక్కడ ఎవ్వరు తప్పు లేదు, ఎవ్వరు బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చేస్తారు. కానీ రైతుతోని చాలామందికి లాభాలు ఉన్నాయి కాబట్టి రైతును కాపాడాలంటే మీరు నాణ్యమైన మొక్కలు ఇవ్వాలి. ఖచ్చితంగా మంచి మీరు ప్రయోగం చేసి దానికి ఎంత ఖర్చు పెట్టినా మీరు డబ్బులు తీసుకోవాలి, తప్పులేదు. 80 రూపాయల మొక్క మీ ప్రాఫిట్ 10 రూపాయలు పెట్టుకొని 90కి అమ్మండి. మీరు అట్లయితేనే ఇస్తా అని చెప్పండి రైతుకు, తప్పులేదు. కానీ వాడు కొంటాడో కొనడో అని చెప్పి ఏదో మొక్కలు అంటగట్టడం. పద్మాకర్ రెడ్డి గారు సామాన్య రైతు ఉంటాడు, కొనలేని పరిస్థితి, మరి ఏమంటారు దానికి? అంటే అందుకు మీ ప్రభుత్వం సహకరించాలి సార్. నేను ఏమంటున్నా సార్ అంటే ప్రభుత్వం అనేది ఖచ్చితంగా లేకపోతే, ప్రభుత్వం సహకరించకపోతే ఏది ఉండదు సార్. ఇలా ప్రభుత్వం అనేది చాలా ముఖ్యం. మీరు చేస్తారు, ప్రభుత్వం చేయకపోతే ఈరోజు కరెంటు కానీ ప్రతిదీ కూడా ప్రభుత్వం చాలా చేస్తుంది. నల్గొండలో 70,000 ఎకరాలు రాదు బత్తాయి, రాదు కదా సార్. ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు ప్రభుత్వం మీరు డ్రిప్ ఇచ్చి సహకరిస్తున్నారు, ప్రతిదీ ప్రభుత్వం చాలా సహకరిస్తారు కాబట్టి చేస్తారు, ఇంకా బాగా చేయాలి. సమయ భావన మీరు పిలవగానే ఇచ్చేసిన మన రైతు యజమాని, మన నర్సరీ యజమాని మన సగునాకర్ గారు సంగారెడ్డి గారి నుంచి ఇచ్చేశారు. వారికి ధన్యవాదములు టీ-షాట్ నుంచి. ఎంతో దూరభారమైన, ఎంతో బిజీ ఉన్న రైతుగా పిలవంగానే టీ-షాట్ వారు పిలవంగానే ఇచ్చేసిన మన లోకసాని పద్మారెడ్డి దేవరకొండ ఆదర్శ రైతు గారికి మరొక నమస్కారం సార్. చాలా సంతోషం సార్. ఈనాటి కార్యక్రమము టీ-షాట్ కార్యక్రమం. టీ-షాట్ కార్యక్రమాన్ని మరోసారి కలుద్దాం. ధన్యవాదాలు.